చెప్పగలను. ఓకే, కిరణ్ గారు, స్టైల్ మారింది, రూట్ మారింది, ఓ ఫేమస్ సాంగ్ ఉంది కదా, ప్రస్తుతం రోజా గారికి యాప్ట్గా దాన్ని వాడుకోవచ్చు అంటారా? ఎందుకంటే హెయిర్ స్టైల్ చేంజ్ అయింది. రోజా తన సొంత యూట్యూబ్ ఛానల్లో 3 క్వశ్చన్లు అడిగింది. ఎవరి పాలనలో టీటీడీలో ప్రసాదం బాగుంది అని చెప్పి ఆ విధంగా 3 క్వశ్చన్లు అడిగితే 3 వాళ్ళకు వ్యతిరేకంగా, ఎలాగా అంటే ఎంత వ్యతిరేకంగా అంటే ఒక రోజులోనే యూట్యూబ్ ఛానల్ తీసేసే విధంగా. మరి ఆ యూట్యూబ్ ఛానల్ తీయమని ఏమన్నా భారతి గారు చెప్పారో ఏమో తెలియదు, కానీ మీరు ఆ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తుంటే ఓపెన్ అవ్వట్లే. ఓకే, మరి మీరు ఏ రకంగా అయితే పాలన చేశారో, జస్ట్ మీరు పెట్టిన యూట్యూబ్ ఛానల్లో 3 క్వశ్చన్లు అడిగారు. దానికి అన్నిటికి కూడా టీడీపీ పాలన బ్రహ్మాండంగా ఉంది, మీ పాలనలో లడ్డు అసలు ఏం బాగాలేదు అని చెప్పి చెప్పారు. మరి యూట్యూబ్ ఛానల్ ఎందుకు తీసింది రోజా అని ఒకటే అడగాను. యూట్యూబ్ ఛానల్ తీసేసావు, ఏపీలో ఇప్పుడు తిరుపతి వచ్చి మాట్లాడలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు తప్పు చేశారు కాబట్టి, డైరెక్ట్గా దొరికారు కాబట్టి, నువ్వు తప్పు చేశారు కాబట్టి నువ్వు తమిళనాడు వెళ్ళి మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి లడ్డూలో పందికొవ్వు కలిపాడు కాబట్టి 28వ తారీఖు తిరుపతి గుడికి రాల. ఫస్ట్ కాలినడకన క్యాన్సిల్ చేసుకున్నాడు, అసలు పర్యటనే క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే ఆయన చెప్తున్నది ఏంటి, నాకు లడ్డు విషయం డైవర్ట్ అవ్వద్దు అనుకున్నాను, నేను వచ్చాను అనుకో కూటమి ప్రభుత్వం ఇది రాద్ధాంతం చేస్తుంది, అసలు విషయం కనుమరుగవుతుంది అంటూ కూడా ఆయన సమర్థించుకుంటున్నారు. నాకు నోటీసులు ఇచ్చారు అని చెప్తున్నావు. ఎవరిచ్చారు నోటీసులు? పోలీసులు ఇచ్చారా? అధికార పార్టీ ఇచ్చిందా? ఇస్తే చూపిమ్మను, చూపి. ఇట్లా నువ్వు ప్రతిదానికి దగ్గినా తుమ్మినా ప్రతిదానికి హైకోర్టులో పిటిషన్ వేస్తున్నావు. మరి ఇప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టను అని చెప్పి పిటిషన్ అయిపోయా. ప్రతిదానికి నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు సెక్యూరిటీ కావాలి, నా పెళ్ళానికి సెక్యూరిటీ కావాలి అని చెప్పి ప్రతిదానికి ఇట్లా అడుగుతున్నావు. జగన్మోహన్ రెడ్డి చేసే వాటి అన్నిటికీ కూడా సమాధానం ఇంకొన్ని రోజుల్లో వస్తుంది అని చెప్పి వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్తారు. రోజా కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ వైవి సుబ్బారెడ్డి కానీ, ధర్మారెడ్డి కానీ, భూమాన కరుణాకర్ రెడ్డి కానీ చేసిన తప్పులకి కరుణాకర్ రెడ్డి ఏమని చెప్తాడు, వెంకటేశ్వరకి చంద్రబాబు కన్నా 100 రెట్లు ఎక్కువ ఉంది భక్తి అంటున్నాడు. మరి డిక్లరేషన్లో ఎందుకు సంతకం పెట్టలేదు అని చెప్పి జర్నలిస్ట్ గారు అడిగితే దానికి సమాధానం చెప్పలేరు. వాళ్ళ చేసిన ట్వీట్నే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఏదో చేద్దామని ఆయన సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాను అనుకోవచ్చా? ఏదన్నా ఒక ప్రశ్న ఒకళ్ళు అడుగుతున్నారు అంటే దానికి సమాధానం చెప్పరు. వాళ్ళు ఏంటంటే ఒక దానికి రెడీ అవుతారు, వాళ్ళు చెప్పాలి అనుకున్న చెప్తారు. ఏదన్నా అంటే అతను సైకోలా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కానీ, తన పిచ్చి చేష్టలు రోజు చూస్తూనే ఉన్నాము. ఇక లండన్ మందులు అయిపోయినట్లున్నాయి, అతను ఎప్పుడో లండన్ వెళ్తాడా? చివరికి ఇతను నాంపల్లి కోర్టులో సంతకం పెట్టడానికి రెడీ, కానీ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి మాత్రం ఎందుకు భయపడుతున్నారా అని ప్రజలు కూడా అడుగుతున్నారు. మరి దానికి జగనే సమాధానం చెప్పాలి. ఓకే, షణ్ముఖ్ గారు, అంటే వీళ్ళు చేస్తున్న మాటలకి, అలాగే పూజల్లో అంటే వాళ్ళు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న